రైట్. అయితే మీలో వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఏదో పదవులు కూడా వరించబోతున్న అంతర్గత చర్చ కూడా ఏదో జరిగింది అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో. అది గాది నాయక్ పదవి రాబోతున్నదా అది ప్రభుత్వంలో? నేనైతే చాలా స్పష్టంగా చెప్పిన, నేను ఇప్పుడు కాదు, నన్ను ఢిల్లీ వాళ్ళు జాతీయ కాంగ్రెస్ కానీ జన్పత్ వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పిన, నాకు ఏ పదవులు వద్దు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరి తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరితే అంతకంటే పదవి ఏమున్నదిగా, అంతకంటే గొప్ప పదవి ఈ జీవితానికి ఇంకేం కావాలా? ఓకే, ఇప్పుడు చాలామంది అంటారు నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. నేను ఎప్పుడు చెప్తా, నీకు భారతరత్న, పద్మశ్రీలు ఇంకా అవి ఇవి అంటే చెప్పినా నేను. కౌరవులు కూడా ఎంతమంది? 100 మంది, అంతే కదా. పాండవులు 5గురు, అంతే కదా. నన్ను ఆశ్రమం పెట్టడం ద్వారా 1000 మంది పైగా డాడీ అంటున్నారు. ఇంతకంటే మించిన భారతరత్న ఈ ప్రపంచంలో నాకు ఏదన్నా ఉంటుందా? 1000 మందికి మించినటువంటి పిల్లల ద్వారా డాడీ అనిపించుకుంటున్నా అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరికి దక్కింది ఇటువంటి అవకాశం? అట్లనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని ఏ నిండు శాసనసభలో అయితే హుకుం జారీ చేసిందో అదే నిండు శాసనసభ ఇవాళ తెలంగాణ శాసనసభ చేయగలిగినామంటే అంతకంటే గొప్పతనం ఇంకేం కావాలి? భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణని భౌగోళికంగానైనా ప్రజాస్వామ్యంగా లేకపోవచ్చు, భౌగోళికంగానైనా సామాజికంగా లేకపోవచ్చు, సామాజిక న్యాయం లేకపోవచ్చు, ఆ చిత్రపటాన్ని ఇవాళ చూడగలిగినామంటే ఇంతకంటే గొప్పది ఏం కావాలి? ఇలా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, కొన్ని వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నాడు కావచ్చు. ఎన్ని రోజులు ఉంటాడు? నా దృష్టిలో నిజాముని మించిన ధనవంతుడు ఉన్నాడా? కోహినూరు వజ్రానికి మించినటువంటి గొప్పది ఉన్నదా? ఢిల్లీలో ఈరోజు కూడా హైదరాబాద్ హౌస్లో విదేశీ ప్రధానమంత్రులు వచ్చినా, ప్రెసిడెంట్లు వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఉండేటువంటి నిర్మాణం చేసిన నిజాం కంటే గొప్పోడు ఉన్నాడా? ట్యాంక్ బండు, గోల్కొండ, చార్మినారు, ఇంకా ఎన్నెన్నో హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టడాలు నిర్మాణం చేసిన వాడికంటే గొప్పోడు ఉన్నాడా? అటువంటి వాడు కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే కాలగర్భంలో కలిసిపోయాడు. ముడ్డికి మొల్దారం ఉంచుకున్నాడేమో కానీ భూమిని అయితే కట్టుకొని పోలే కదా. మొల్దారం కూడా ఉన్నదో లేదో తెలియదు కానీ ఒక్క గుంట భూమిని కూడా తనంట పెట్టుకోలేకపోయింది కదా. వజ్రాలు, మాన్యాలు, ఉన్న ఆస్తులు అన్నికనే వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది కదా. ఇవాళ మనకు మిగిలిన పైగా భూములు వాళ్ళయే, సర్ఫ్కాజ్ భూములు వాళ్ళయే, లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు వాళ్ళయే కదా, అయ్యే కదా. దొరలు, భూస్వాములు సీలింగ్ 1000 ఎకరాలు ఉన్నోడంతా భూములు కట్టుకొని పోయినరా? పోలే కదా. సో మీకు పదవులు వద్దంటారు అయితే? మరి ఈ ముఖ్యమంత్రులు 1000 కోట్లు సంపాదించి లేకపోతే 100 ఎకరాలు 200 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని ఏం చేస్తారు వీళ్ళు? 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకొక ఆయన ఇంకోటి అవుతాడు, అయితే ఏంది? కాబట్టి ఇవాళ మేము కోరుకునేది, మేము ఆశించేది తెలంగాణ 4 కోట్ల ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరితే విద్యారంగంలో మార్పు రావాలి, వైద్య రంగంలో మార్పు రావాలి, ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేయాలి, తెలంగాణ సంపదని కాపాడుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో కూడిన పాలన కావాలి. ఇది వస్తే ఇంకేం కావాలి మనకి? ఇంకేమైనా కావాలి? దాంట్లో ఎవరైతే సివిల్ సొసైటీస్ నుంచి వెళ్ళారో దాంట్లో ఏ చర్చ గురించి అయితే అక్కడ మీరు వెళ్ళాల్సి వచ్చిందో కమిషన్లో ఎవరికో భాగస్వామ్యం రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతర్గత చర్చ కూడా జరిగినట్టుగా ప్రచారం, అంటే ఆ రకమైనటువంటి చర్చ జరిగిందా? అంటే బయటికి అయితే చర్చ జరగలేదు, కానీ ఆయనకు మరి ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఎవరి పట్లనైనా ఏమైనా అభిప్రాయం ఉండొచ్చేమో. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా విద్యా కమిషన్ కానీ, రైతు కమిషన్ కానీ, లేకపోతే ఇంకా వేరే అది ఏదైతే అడ్వైజరీ కమిటీ అన్నారు కదా, అడ్వైజరీ కౌన్సిల్స్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎట్లనైతే యూపీఏ ప్రభుత్వం అట్లనే ఇక్కడ కూడా వివిధ విభాగాలకి కొన్ని అడ్వైజరీ కౌన్సిల్స్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్టుగా చెప్పిండు. మరి దాని విధి విధానాలు ఏంటియో, లేకపోతే హోదాలు ఏంటియో, బాధ్యతలు ఏంటియో అవైతే ఇంకా స్పష్టంగా
అక్కడ వ్యక్తం చేయలేదు. కానీ మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పినట్టుగానే ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వము, సామాజిక న్యాయంతో పోయే ప్రభుత్వము. మేము మా పార్టీ వాళ్ళని కాకుండా అందరినీ కలుపుకొని పోయడానికి ప్రయత్నం చేస్తామని ఇట్లా మాట్లాడింది. కానీ అది పూర్తి స్థాయిలో రేపు రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది ఏంటిది, ఇక ఏదున్నా మనకు అవపడేది ఏంటిది, పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరైనా కానీ ఏం చేసినా అది ఎన్నికల కేటగిరీకి వచ్చేస్తుంది. ఇంకొక అంశం కూడా మీతో పాటుగా సివిల్ సొసైటీస్ నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా హాజరైండు. అంటే తనకి సంబంధించి ఇంకా కేసు పెండింగ్లో ఉంది, పూర్తి స్థాయికి ఎమ్మెల్సీ కానీ ఇంకా నియామకం కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు. ఆ అంశం ఏమైనా చర్చకు వచ్చిందా? అట్లేం రాలేదు. కానీ వారు నలుగురు ఎమ్మెల్సీ వీళ్ళని నియామకం చేస్తాం. దాంట్లో ఒకటి కోదండరామ్ గారు, తర్వాత ఆ పక్కనే ఆయన కూడా ఉండే మన ఎవరు కాదు వీరు మహేష్ కుమార్ గౌడ్ వారు ఉండే, తర్వాత అదే ఈయన బల్మూరు వెంకటు, తర్వాత సియాసత్ ఎడిటర్. ఇట్లా ఒక ముస్లిము ఒక బీసీ సరే ఇట్లా అని చెప్పిండు. ఆ క్రమంలో చెప్పినప్పుడు మాత్రం కోదండరామ్ గారికి ఇచ్చినట్టే చెప్పిండు. మరి అది మరి అది వీళ్ళు ఇచ్చింది. కానీ మరి కోర్టులో ఉంది ఆ కేసు, ఓతు తీసుకోలే కదా ఇంకా. అయితే అఫీషియల్గా అన్నట్టే కదా, అమర స్వీకారం అయితే కాలే. మరి చూడాలి అది ఏమవుతుంది ఏంటిది. మరి వాళ్ళ దృష్టిలో అయిపోయింది అనుకుంటారా ఏందో మరి చూడాలి. ఎమ్మెల్సీ హోదాలో వచ్చారా కోదండరామ్ గారికి అక్కడ, లేకపోతే సివిల్ సొసైటీ హోదాలో ఉన్నారా? అక్కడ ప్రత్యేకంగా హోదాలు ఎవరు చెప్పుకోలే. ఇప్పుడు మీరు అన్నట్టు దీపదాస్ మున్షి గారు ఉన్నారు, ఏ హోదా అని మనకి ఏం తెలుసు. సో సలహాలు సూచనల వరకే ఆగిపోయింది. తర్వాత వాళ్ళ ప్రసంగం అధికంగా ఉన్నదంటారు. అయితే సుమారు ఎట్లా అనిపించింది అంటే నాకు సూటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం క్రియాశీలకంగా పనిచేసిన మిమ్మల్ని కానీ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యక్తులు చాలా మంది ఎవరైతే ఉద్యమంలో కీలకంగా పనిచేయడం, అవగాహన కల్పించినట్టు కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఏ రోజు కూడా మరి పిలిచి ఏం చేద్దామని అడిగిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో. అట్లీస్ట్ ఈసారి పిలిచిరు, దాంట్లో ఏం చర్చ కూర్చుంది ఏందనే విషయాలు పక్కన పెడితే పిలిచారు కాబట్టి ఎట్లా ఫీల్ అయ్యారు అంత? మరి అంటే ఒక రకంగా ఇది మంచి ముందడిగే, ఒక రకంగా ముందు. కానీ ఇది ఒక్కరోజు భాగవతం అయితే మంచుకున్నది. ఒక్కరోజు భాగవతం అయిందనుకో ఇక నిన్నటితోటి అయిపోతుంది. అది అట్లా కాకుండా మేము చెప్పిన అక్కడ మాట్లాడిన అంశాలు కానీ రాతపూర్వకంగా ఇచ్చిన అంశాల మీద వాళ్ళు సమీక్ష చేస్తే దాని మీద చర్యలు కొన్ని మనకు కనపడితే అప్పుడు మనకి ఏమన్నా ఓహో పాలకులు మన మాటలకు విలువిచ్చింది అనేది ఉంటుంది. లేకపోతే ఏముంటుంది ఆడ. థ్యాంక్ యూ.